ప్రస్తుతం తెలంగాణలో చూసుకున్నట్టయితే మనకి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. సో పోర్లో మేము తగ్గేదే లేదు అన్నట్టుగా ఒకరికొకరు చెప్తున్నారు. మరి ఈసారి ఎవరు విజయం సాధించే అవకాశం ఉందంటారు? ఈసారి కంపల్సరీ కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. అందులో నవీన్ అన్న నించడం వల్ల కాంగ్రెస్కు గట్టిగా ఈసారి ఓట్ల శాతం అనేది పెరుగుతుంది. కంపల్సరీ 45,000 మెజార్టీతోని నవీన్ అన్న కంపల్సరీ విన్ అవుతారని కోరుతున్నాం. అంటే ఇప్పుడు మెజారిటీ ఓకే, కానీ అక్కడ హ్యాట్రిక్ విజయాలు 3 సార్లు హ్యాట్రిక్ గా విజయాలు సాధించిన పార్టీ అది. అంతేకాకుండా సింపతి కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది అనే విషయాలు కూడా మనకు చాలానే వినిపిస్తున్నాయి. మరి దాని గురించి ఏం చెప్తారు? సింపతి ఇప్పట్లో చూసేది లేదండి. క్యాండిడేట్ని చూస్తున్నాం మనం ఇప్పుడు మాగంటి ఉన్నారు, అప్పుడు ఉండే కాబట్టి కొన్ని రోజులు అప్పుడు అది రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి అప్పుడు వచ్చింది. ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో నవీన్ అనే విజయం సాధిస్తాడు. అంటే ఇంతకు ముందు ఒక రౌడీ షీటర్ గా ఉన్న నవీన్ యాదవ్ ఇప్పుడు ఎందుకు అధికారంలోకి వస్తే ఏ విధంగా చేస్తాడు, ఒక రౌడీ షీటర్ కి ఎలా మూట కడుతున్నారు అధికారాన్ని అని చెప్పి అపోజిషన్ అంటుంది. మరి దాని గురించి మీరు ఏం చెప్తారు? రౌడీ షీటర్ అనేది అసలు అది నవీన్ అనే మీద ఇంతవరకు ఒక రౌడీ షీటర్ అదే లేనే లేదు. అసలు అది ఒట్టి కల్పిత మాటలే తప్పితే ఇంతవరకు చేసింది లేదు. మేము ఇక్కడ దగ్గర 40 సంవత్సరాల సంది ఉంటున్నాము. నవీన్ అన్న అంటే అది మాకు తెలుసు. అది నవీన్ అన్న అంటే మీ ఎంబడి ఉంటా అన్నట్టు ప్రతి క్షణం మాకు ఏ టైంలో ఫోన్ చేసినా మాకు అందుబాటులో ఉంటాడు నవీన్ అన్న. మాకు అంటే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో తీస్తే ఎన్నో కేసులు బయటపడతాయి, మూతబడ్డ కేసులు కూడా తెలిసి చూపిస్తామంటున్నారు. ఇంతవరకు బంజారాయిల్స్ కేసులు ఉన్నాయి అంటున్నారు. మరి ఇంతవరకు ఎందుకు అరగలే? మరి ఇప్పుడు వచ్చినాక నాని గుర్తొస్తున్నాయా? ఏదైనా అంతే, ఒక వ్యక్తి ఎదుగుతున్నారంటే తన మీద బురద జల్లనీకే తప్పితే ఇంకోటి ఏం లేదు. అంటే అపోజిషన్ అంటుందని మీరు చెప్తున్నారా, లేకపోతే అపోజిషన్ లో నిజంగానే ఇలాంటివి జరుగుతున్నాయి అంటారా? అపోజిషన్ అంటే కంపల్సరీ బురద జల్లనీకే తప్పితే ఇంకోటి ఏమీ లేదు. అది ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా, ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అయిపోయింది, 12 సంవత్సరాలు, రెండు సంవత్సరాలు మాగంటి గోపీనాథ్ పరిపాలించారు. ఏదైనా కాంగ్రెస్ కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఇంకా కొన్ని ఆల్రెడీ రేషన్ కార్డులు వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, కరెంటు బిల్లు ఉంది, ఇంకా 2500 అది కూడా అమలు అవుతుంది. కొద్దిగా ఆల్రెడీ బస్ ఫ్రీ అయితే కంటిన్యూ ఉంది. ఈ విజయం వల్ల ఇంకా నెక్స్ట్ స్టెప్ కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా